హలో అండి. ఈరోజైతే ఫస్ట్ చిన్న బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీను. అండ్ ఈరోజైతే పితృ అమావాస్య అంటే పెద్దవాళ్ళకు పెట్టేది. పెద్దవాళ్ళు ఎక్కడ ఉన్నా ఏ లోకాన ఉన్నా కూడా వాళ్ళ ఆత్మ శాంతించాలని మనం కోరుకుంటూ మనము వాళ్ళ తిథి రోజు కానీ వాళ్ళ సంవత్సరం 1 ఇయర్కి అయినా కంపల్సరీ పెట్టాలి. అండ్ ఇది కాబట్టి ఇది పెద్దల అమావాస్య అంటారు. ఈ అమావాస్య రోజు అయితే కంపల్సరీ అయితే వాళ్ళకు నైవేద్యం పెట్టాలండి. మీరు ఎప్పుడెప్పుడు పెట్టారా అనేది నా కామెంట్స్లో పెట్టేయండి. చూడండి, మేమైతే ఈరోజైతే 9 రకాల ఇవి నైవేద్యాలు పెట్టి అన్నం కర్రీ 5 రకాలతోని కర్రీ చేసి ఇవి 9 రకాలతోని బజ్జీ పకోడీ ఇవన్నీ చేసేసి వాళ్ళకు నైవేద్యంగా పెడతామండి అక్కడ మా తాతకు నానమ్మకు. సో ఇవి ఏమేమి చేస్తున్నామో ఒక్కసారి చిన్నగా చూడండి, మీకు చూపిస్తాను. ఇదైతే నేను తీయటి బజ్జీలు ఉంటాయి కదా, ఐడియా ఉందా? సో ఇందులో అయితే మనము గోధుమ పిండితోని తీయటి బజ్జీలే అండి. ఈ ఫస్ట్ మనం గోధుమ పిండి కొంచెం అలా మా ఇంట్లో కొంచెం అట్లా స్వీట్ తింటాడని గోధుమ పిండిలో చక్కెర వాటర్ పోసేసి గోధుమ పిండి వేసి అందులో సోంపు కొబ్బరి ఇంకా సోంపు కొబ్బరి ఇలాచి ఇవి 3 వేసేసి మిక్సీ పెట్టి అది ఇందులో వేసి కలిపి ఇలా కొంచెం గట్టిగా మనం ఇట్లా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని ఇట్లా బిస్కెట్ లాగా చేసుకోవాలండి. చూడండి, నేను చూపిస్తున్న దాని లెక్క బిస్కెట్ లెక్క చేసుకోవాలి. చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ కానీ పిల్లలు తినడానికి చాలా బాగుంటుంది. మనం ఈరోజే కాదు ఎప్పుడైనా కూడా ఇలాంటి మనం చేస్తూనే ఉంటాం కదా. ఇదైతే చాలా బాగుంటుంది పిల్లలకు. ఇందులో కొంచెం షుగర్ యాడ్ చేసి ఇది స్వీట్ కాబట్టి షుగర్ యాడ్ చేయాలి మనము. సో షుగర్ సిరప్ లెక్క చేసి ఇది గోధుమ పిండిని అందులో పోసేసి మనము అది మిక్స్ చేసేసి కొంచెం దాన్ని ఒక 5 మినిట్స్ అలా వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ కొంచెం బాండీలో ఆయిల్ వేడెక్కిన తర్వాత అలా బిస్కెట్ లేక అలా చేసేసి అలా అప్పాలు లెక్క ఇలా పెట్టేసి మనం అందులో వేయాలి. చూడండి, అలా నేను చూపించిన అలాగా అలా చేసేసేయాలి. ఇంకా మీరేం చేస్తున్నారు? మీరు మీ పెద్దవాళ్ళకు ఏం పెడుతున్నారు, ఎలా చేస్తారు? మేమైతే మేము ఇలా నైవేద్యాలు ఇలా పెట్టేసి మేము ఇంట్లోనే వాళ్ళకు చూపించేసి అక్కడ పక్షులకు వాళ్ళకు మేము అట్లా పెట్టేస్తాము. మీరు ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో మీరు ఏ విధంగా చేస్తున్నారో ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, అట్లా నైవేద్యం ఒక 11 అలా మేము చేసి పెడతాం. ఎందుకంటే వాళ్ళకు 12 కాకముందు అయితే పెట్టాలని అంటారు మా ఇంట్లో. సో 12 కాకముందు ఇన్ని వెరైటీస్ మాత్రము వాళ్ళకి మాత్రం పెట్టేస్తాం. చూడండి, బాండీ వేడైపోయింది. వేడి కాగానే అందులో మనం చేసిన బిస్కెట్స్ మాత్రము అందులో వేసేస్తున్నాము. చూడండి, అట్లా ఒక 5 వేస్తే అవి కొంచెం బాగా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇందులో చేసేటప్పుడు మనమైంది ఈ గ్యాస్ అనేది స్విమ్లో పెట్టుకోవాలండి. హైలో పెట్టేస్తే పైకి అనేది మాడుతుంది, లోపల అనేది పిండి అలానే ఉంటుంది. బట్ స్విమ్లో పెట్టేస్తే లోపల కూడా కొంచెము సాఫ్టీగా అవి తొందరగా ఉడికిపోతుంది. సో బాగుంటుంది, తినడానికి కూడా పిండి లేకుండా బాగుంటుంది. సో అలా స్విమ్లో పెట్టే చేయండి. ఈవినింగ్ స్నాక్స్ కానీ లేదు మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి వాళ్ళకి అలా స్నాక్స్ కానీ మార్నింగ్ టిఫిన్కి కానీ అలా పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు ఉప్మా అది కాకుండా ఇలా కూడా పెడితే కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. పిల్లలు చాలా హ్యాపీగా కూడా తింటారు. ఇంకేం చేస్తున్నారు? మీరు కూడా మాకు చెప్పండి. బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? అందరు హాలిడేస్ వచ్చేసాయా? హాలిడేస్కి వెళ్తున్నారా? అందరూ ఎక్కడ వెళ్తున్నారు హాలిడేస్కి? మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా? అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా? ఎవరెవరు ఏ ప్లేస్లో ఉన్నారండి మీరు చెప్పేయండి. మనం కావాలంటే కామెంట్ బాక్స్లో మనం మాట్లాడుకుందాము, ఓకేనా? ఇంకా చూడండి, అందులో అయితే నేనైతే పెట్టేశాను అవన్నీ. ఇంకా చాలా అది అయ్యే వరకు కూడా మనం ఇంకా బిస్కెట్స్ అనేది చేస్తూనే ఉన్నాము. అది హైలో మాత్రం పెట్టట్లేదు. చూడండి, అది చాలా స్విమ్లోనే అలానే పెట్టి మనము చేస్తున్నాము. అది అలానే చేస్తే ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా ఉంటాయి, చాలా చాలా బాగుంటుంది. ఇది ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో నాకు షేర్ చేయండి,
ఎంతమంది తెలుసో ఒకసారి మనం కూడా చూసేద్దాం. తెలియని వాళ్ళకైతే చూడండి, ఇది చాలా ఉంటుంది చూడండి. బ్రౌన్ కలర్లా ఉన్నప్పుడే మనం దాన్ని తీసి ఒక ప్లేట్ లెక్క మనం సర్వ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఉంటే అది బ్లాక్ అవుతుంది. సో ఇలా బ్రౌనిష్లో ఉన్నప్పుడే మనం తీసేస్తేనే చాలా బాగుంటుంది. చూడండి, బ్రౌనిష్లో ఉన్నప్పుడు ఎంత బాగున్నాయో, బిస్కెట్ లెక్క చాలా బాగున్నాయి కదండి. చూడండి ఏమేమి చేసామో, చాలా వెరైటీ చేసామండి. చూడండి అక్కడ మా పెద్దవాళ్ళకైతే అలా మేము బొట్టు పెట్టేస్తే చేస్తామండి. వాళ్ళకైతే వడలు, పూరి, చెగోడీలు, మిర్చీలు, బజ్జీలు, స్వీట్ అప్పాలు, స్వీట్ బజ్జీలు, వాళ్ళకు పాను, పకోడీ, అన్నం, 5 రకాల వేసిన కర్రీ, మొత్తం 11 ఐటమ్స్ అలా పెట్టిస్తాము. కొబ్బరికాయ వాళ్ళ తాతయ్య నానమ్మకు వాళ్ళకు ఏవి ఇష్టం ఉంటే వాళ్ళకి ఇవన్నీ పాను అండ్ టీ కూడా ఇష్టం అండి. సో మేము వాళ్ళకు పాను టీ కూడా పెట్టామండి. కొబ్బరికాయ అలా పెట్టేసి వాళ్ళకు అలా పసుపు కుంకుమ అలా వేసేసి అలా మేము అయితే ఇట్లా వాటర్ అనేది వాళ్ళకి ఇలా పోస్తామండి. అంటే మమ్మల్ని ఎక్కడ ఉన్నా కూడా చల్లగా చూడండి అనేసి మేము అలా చేస్తామండి. ఇలా మా దగ్గర మేము ఎలా చేస్తామో మీతో మేము షేర్ చేసుకుంటున్నాము. సో మీరు ఎలా చేస్తారు? కామెంట్లోకి వచ్చేసేయండి, కామెంట్ బాక్స్లోకి మనం మాట్లాడుకుందాము. ఓకేనా అండి? చూడండి ఎన్ని చేసేసాము. అసలు మిర్చీలని, బజ్జీలని, వడలని, పూరీలని, స్వీట్ అప్పాలని, చూడండి రింగ్స్ అయితే మేము మొన్ననే కొన్ని చేసి పెట్టేసుకున్నామండి. ఇప్పుడైతే అలా నైవేద్యం కోసమని మేము మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ వేరే చేస్తాము. చూడండి అన్నీ ఒకే దాంట్లో ఉండేసరికి కలగూరగంప లెక్క ఉంది కదా. చూడండి మీకే అవి ఏంటియో ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. ఇదైతే మినపవడలు, పకోడీ, మిర్చి బజ్జీ, స్వీట్ అప్ప, స్వీట్ బజ్జీ, రింగ్స్, పూరీలు. చూడండి ఇలా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసి అయితే నేను మీకైతే ఇట్లా చూపించానండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ లైక్స్ మాత్రం ఇంపార్టెంట్ అండి. సో ఇంకా ఏం చేస్తున్నారు అనేది నేను కింద కామెంట్ బాక్స్లో నేను మీకోసం చూస్తూ ఉంటాను. ఎవరెవరు కామెంట్ చేస్తున్నారు ప్రతి కామెంట్ చూస్తాను అండి. ఓకే, బాయ్ బాయ్.